నా పేరు గాదే విజయలక్ష్మయ్య. నా కొడుకు పేరు గాదే సాయికృష్ణ. 23 సంవత్సరాల పిల్లోడిని కృష్ణలంక నాగరాజు గారు నా ఇంటికి ఇద్దరు కానిస్టేబుల్ని పంపించి నన్ను రమ్మన్నారు సార్ గారు అని చెప్పి తీసుకొచ్చాడు. సీఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తాను, నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి సార్ పిలుస్తున్నారని చెప్పారు. లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండటం లేదయ్యా, వేరే చోటుకి వెళ్ళిపోయి ఆడేదో కష్టపడి బతుకుతున్నాడని నేను చెప్పా. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి నేను వెళ్ళిపోయి బయట కూర్చున్నా. తిడుతున్నాడని చెప్పి కూర్చుంటే కాసేపు ఆగిన తర్వాత 1:30 2 అయ్యిందయ్యా. నేను వెళ్ళిపోయి కింద వెళ్ళమ్మా భోజనం చేసిరా నీరసంగా ఉన్నామని పక్కన వాళ్ళు అన్నారు. అంటే నేను కిందకి వెళ్ళిపోయి కూడా నాకెవరో పైనుంచి పిల్లల కేకలు వినపడుతున్నాయి కొడుతున్నట్టు. నేను ఇక గుమ్మలోకి ఎక్కడ దాకా రోడ్డు మీదకి కూడా రాలా. నేను ఇంకా ఆ గేటు దాటి బయటకు వచ్చాను. నాకు కేకలు వినిపించేటప్పుడు అమ్మో నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చా. పెద్ద కేకలు. నన్ను చూడనియండి అయ్యా, మా అబ్బాయి ఎక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడు గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి, చాలామంది ఉన్నారయ్యా, దాంట్లో 5-6 ఉన్నారు. నా బిడ్డను పట్టుకొని కొట్టి ఆ బాబురావు గాడు బండెక్కించుకెళ్ళి నా బిడ్డను ఏం చేశాడో మీ అందరికీ న్యాయంగా ఉంటే ఆ బాధ భరాయించలేక మా చెల్లికి వచ్చి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్తే ఆవిడ లాయర్లు తీసుకొని వెళ్తే మేము తీసుకురాలేదమ్మా అని కాసేపు, ఎక్కడన్నా ఉన్నాడేమోలే కనుక్కుంటామని కాసేపు అలా చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టాడు. ఎన్ని రోజులు మబ్బి పెట్టాడో అలా. నేను వాళ్ళు వెళ్ళిపోయి పాపం సరే తర్వాత మాట్లాడదాంలే మనం అని చెప్పేసి నన్ను లాయర్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉండారు. నేను మళ్ళీ వచ్చి అయ్యా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా, నా కొడుకు ఎక్కడ ఉండాలి, నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కడు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడేనా అంటే మీ పిల్లోడు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోముందు ఇక్కడి నుంచి, దాన్ని పంపించేయండి రా బయటకని అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను నుంచున్నా అక్కడ. నన్ను ఎంత చేశాడంటే నేను ఎందుకోసం బాధపడుతున్నానంటే నా కొడుకుని ఇంకెక్కడి నుంచన్నా తీసుకొస్తారేమోనని నేను చూసుకుందామని బాధపడుతున్నా. కానీ ఇంత అన్యాయం చేసిన వాడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు. మాకు నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అందరి మీద నెడతావా మనము? ఎంతమందిని కొంటాడయ్యా డబ్బులు పెట్టి, ఎంతమందిని కొంటాడు, ఈడట్ట ఈడిట్ట అని వేస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు ఎవరికి తెలియదా? బయటికి రావట్లేదా? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని జరిపించుకుంటున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అని నేను ఇష్టవంతుడు చేస్తావేంటి? ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేడు సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంటగడుతున్నారు. ఆడట్ట ఈడిట్ట అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టేందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తా వాళ్ళని ఎలా ఉన్నాడో, ఎలాంటి మంచమో, ఎలా పడుకున్నాడో. చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారంటే మీకు ఏమాత్రం ధర్మం ఉన్న అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. చిన్నప్పుడు గొడవలు ఆడుకుంటూ ఎవడో ఉండడు, పెద్దవాళ్ళే ఎద్దుల్లాగా ఉండి కాంతప్పులు చేసి డబ్బులు కమ్ముడిపోతున్నారు. సిగ్గు అనిపించట్లేదా? ఓ పిల్లాడిని చంపేసి దారుణంగా తీసుకెళ్ళి దహనం చేసి నా కడుపు కింద కోత పెట్టి నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావే? నాకు ఎంత బాధగా ఉంది.
బయటకు వచ్చానా? నిన్ను ఎన్నిసార్లు అడుక్కున్నాను, అయ్యా ఒక్కసారి చూపించు అయ్యా, ఫోన్ చేపించండి అయ్యా, ఒక్కసారి మాట్లాడుచుండి అయ్యా, నా మాట ఇంటాడు పలుకుతాడయ్యా అంటే ఫోన్ లేకుండా చేసి పిల్లోడిని చంపేసి ఏం మాట్లాడతాడయ్యా? ఎవడిచ్చాడు వీడికి ధైర్యం? కాల్ చేయమని, చంపేమని? నా కొడుకు నాకు కావాలి, తీసుకురండి. మీరందరూ ఇన్ని పార్టీలు అడిగేసి అడ్డ కడుతున్నారు కదా. నా బిడ్డలాగ రేత్రి పగలు అన్నం ఎక్కగా నీరసం వచ్చి పడిపోతున్నా. ఆ నీరసంలోనే నేను తిరిగా. నా పిల్లాడిని నాకు తీసుకురండి. మీరు అందరూ పార్టీల గొడవలో మమ్మల్ని పెట్టొద్దు దయచేసి. మేము పార్టీ వాళ్ళం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు పూసుకుంటే పూసుకోండి, మాకు అక్కర్లా. నా బిడ్డ కావాలని నేను వచ్చా. మీకేమాత్రం ధర్మంగా ఉన్నా నా పిల్లోడిని తీసుకొచ్చి, లేదంటే ఇంత మట్టి ఇవ్వండి, వెళ్ళిపోతా. అదే చూసుకొని నా కొడుకు నేను ఎందుకన్నా మాట్లాడలేదు. నా బిడ్డ నాకు కావాలి. నాకు నేను అన్నం ఉంటే తినిపించుకునే రాదే, కష్టపడి అట్ట పడుకునేవాళ్ళం తినకుండా. అంతేగాని ఈ దొంగ రాజకీయాలు చెయ్యొద్దయ్యా, దయచేసి చెయ్యొద్దు. మా మీద పెట్టొద్దయ్యా, మా మీద పెట్టొద్దు. ఇప్పటికే నలిగిపోయి ఆడుతున్నా నేను. రోజు కనపడుతున్నాడు. నా బిడ్డను ఎంత అన్యాయం చేశారు, నా బిడ్డను ఎంత అన్యాయం చేశారు. నేను ఎంత బాధపడుతున్నాను. ముద్దు గోడాకట్లా నాకు. రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకి, ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు. ఈ ముఖంగా చెప్తున్నాం, మేము భయపడే వాళ్ళం కాదు. రాధారంగ మిత్రమండలికి, కొల్లకొండ శివాజీ గారికి, నరహరిశెట్టి నరసింహరావు గారికి, అంబటి రాంబాబు గారికి, మరియు లోకేష్ గారికి, అవినాష్ గారికి, దేవినేని అవినాష్ గారికి, మల్లాది విష్ణు గారికి, వీళ్ళందరితో పాటు చెన్నుపాటి శ్రీను గారితో పాటు ఈ విజయవాడ సిటీలో, నగరంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు మాకు సపోర్ట్గా నిలిచాయి. మాకు కులం లేదు, మాకు మతం లేదు. మా ఫ్యామిలీలో ఒక అక్కకు అన్యాయం జరిగి ఆడబిడ్డ అలా ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళ పెట్టని పోలీసు లేడు. మేము పోలీసు వ్యవస్థను మొత్తాన్ని విమర్శించట్లా. మేము విమర్శించేది 6 టౌన్ సిఐ నాగరాజుని, ఆ 6 టౌన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ పవన్ కళ్యాణ్ గారు తప్ప. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తానికి ఉన్న సభ్యత్వాలతో సహా చూపిస్తాం. చూడండి, మేమేం తప్పు చేసాం. మా అక్కకు అన్యాయం జరిగింది, తమ్ముడిగా మేము వచ్చి అడగకూడదా? మీరు మా దగ్గరికే బేరాలు వచ్చారంటే, రిక్షా తొక్కుకునేవాడికి, ఆటో తోలుకునేవాడికి, రోజువారీ కూలి పని చేసుకునేవాడికి ఎవడొచ్చి ప్రశ్నిస్తాడు పవన్ కళ్యాణ్ గారు? మీరు లేరు, మీరు ఢిల్లీలో ఉన్నారు. మిమ్మల్ని కలవాలంటే కొన్ని కుక్కలు ఆపేస్తున్నాయి. కుక్కలకి ఇన్ఛార్జి పదవులు ఇచ్చి జనం మీదకి వదిలి పంచాయతీలకు వదిలితే సామాన్యుడు ఎలా బతుకుతాడు? మీరు అడిగారు కదా, విజయవాడలో ప్రశ్నించే నాయకుడే లేడా? సామాన్యులు పనికిరారా? సామాన్యులకి న్యాయం జరగదా? ఇదేనా మన ప్రభుత్వం చేస్తుంది? ఇదేనా ఆడబిడ్డకి జరుగుతుంది న్యాయం? ఇదేనా చెప్పండి సార్, మాకు న్యాయం కావాలి. మాకు సిఐ నాగరాజుతో పాటు స్టేషన్లో ఉన్న అశోక్ కానీ, బాబురావు కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, A to Z మా వాడిని చంపింది నిజం కాదా? ఎదురుకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం కాదా? తీసుకెళ్ళి బాత్రూమ్లో వేసింది నిజం కాదా? తీసుకెళ్ళి దానం చేసింది నిజం కాదా? అడిగేవాడు లేకపోతే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. ఎవడో ఒకడు బయటికి రావాలి. మాకు రాధారంగ మిత్రమండలి అండగా నిలిస్తే, అంబటి రాంబాబు అండగా నిలిస్తే, దేవినేని అవినాష్ అండగా నిలిస్తే, మల్లాది విష్ణు అవినాష్ వీళ్ళందరూ అండగా నిలిస్తే వాళ్ళ పార్టీ కేసు మమ్మల్ని అంటగడతారా? ఇప్పుడు చెప్పండి, మేము ఏ పార్టీ? మా అక్క ఏ పార్టీ? మా అక్కకి జరిగే న్యాయం ఏ నాయకుడు వచ్చి న్యాయం చేస్తాడు? అదే కనుక మీరు ఫస్టే వచ్చి ఆ సిఐని ఇష్టం వచ్చినట్టు తిట్టి రోడ్డుకి లాగి సస్పెండ్ చేపిస్తే మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పని ఉండదు కదా సార్. మాకు జరిగిన న్యాయం ఏంటి? మా అక్క ఏడుపుకి ఎవడ కారణం? మేమేమి చేయలేక చేతులు గాజులు తడుకొని కూర్చోలా? ఇదే పోలీసు వారిని అడుగుతున్నాం మేము. మీకు పెళ్ళం పిల్లలు లేరా? మీకు కష్టాలు లేవా? మేము పోలీసులు మొత్తాన్ని అడుగుతున్నావా? ఏ ఒక్క పోలీసుకైనా బిడ్డలు లేరా? ఏ ఒక్కళ్ళు గంజాయి అమ్మిస్తలేదా? పోలీసులు తన్ని తరివేసి గోళ్ళు పీకిన అడగకూడదా? ఇదేనా మన ప్రభుత్వం? ఇదేనా మీరు చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం ఏ ఒక్కడికి జరగకూడదు. రాష్ట్రంలో ఈ తల్లి ఏడుపు ఏ తల్లికి రాకూడదు. మాకు జరిగిన అన్యాయానికి మేము అడుగుతుంది ఒకటే, ఇస్తే బూడిదే ఉండే, లేదంటే మాకు న్యాయం చెయ్యండి. చేయలేదా మీకు చేత కాదనుకుంటాం, మీరే గాజులు వేసుకుని ఇళ్ళలో కూర్చోండి. మాకు జరిగిన న్యాయానికి మేము న్యాయం అడిగితే మా వాడి మీద కేసులు ఉన్నాయంటారా? ఉంటే విజయవాడ సిటీలో కొన్ని లక్షల మంది రౌడీ షీటర్లు ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. వైట్ కలర్ నేరాలు చేస్తా పంచాయతీలు చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అడుక్కు తింటూ బతుకుతో 500 మేము వేస్తే 300 అడికేసి 200 తిని బతుకుతున్న తల్లి
వచ్చి న్యాయం చేయమంటే కులాలు, మతాలు, పార్టీలు సిగ్గులేదు మనకే. మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? మనం ఎక్కడున్నాం? ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకోండి. చేతనైతే న్యాయం చేయండి. కేసు కావాలంటే ఈ క్షణాలు మూసేస్తాం. వాళ్ళని మాత్రం మీరు శిక్షించండి. మాకు కావాల్సిన న్యాయం అదే. చేతులు జోడించి చెప్తున్నా, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనితమ్మ గారు, మేము రాజకీయాలు చేసేవాళ్ళం కాదు. 40 ఏళ్ళ నుంచి రాధారంగమిత్ర మండలిలో ఉన్నాం. మేము ఏ ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి మా వాడిని కొడుతున్నాడు మీరు సపోర్ట్ చేయండి అని మేము అడగలా. వీడికి బుద్ధి రావాలి. పోలీసులు అంటే ఇంటికి పెద్దన్న, వాళ్ళు న్యాయం చేస్తారు. 4 దెబ్బలు కొడితే మారుతాడని వదిలేస్తే తీసుకెళ్ళి కొట్టి చంపేసి నువ్వు బాత్రూంలో వేస్తావా? ఎవడురా నువ్వు? నీకెవడిచ్చావా అధికారం? నువ్వు వైట్ కాలర్ వేసుకొని రాజకీయాల్లోకి రావాల్సిందిరా. నీ సంగతి అంటే మేము తెలిసేవాళ్ళం. ఎంతోమందితో పోరాటం చేసి మా జీవితాలు నాశనం చేసుకొని, మా భవిష్యత్తును నాశనం చేసుకొని, రాజకీయ నాయకులకు కొమ్ము కాసి ఎక్కడో వెళ్ళి బతుకుతున్నారా? మమ్మల్ని ఎందుకురా బయటికి లాగారు ఈ రోజున? మీరు నాయకులు అంటారా? నాయకులు అయితే వచ్చి ప్రయాణం చేయండి రా ప్రజల్లో. పేదవాడి కష్టాలు తెలుస్తాయి. ఏమీ తెలియని బతుకులు రా మీయే. ఇంతకన్నా మీకు సిగ్గు సెరవ లేదురా. సోషల్ మీడియాలో 100 పోస్టులు పెడతారండి. ఐటీడీపీ వాళ్ళు మా వాళ్ళే పెడతారు, జనసేన వాళ్ళు పెడతారు, వాళ్ళకి అపోజిషన్గా వైసీపీ వాళ్ళు పెడతారు. ఇది కామన్గా జరుగుతున్న రాజకీయం. దీనికి ఈ కేసుకి సంబంధం లేదు. దీనికి అంబటి రాంబాబు గారికి, ఈ పార్టీకి, వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకులకి సంబంధం లేదు. ఇది మా ఫ్యామిలీ విషయం. మేము ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. అంబటి రాంబాబు గారు మా కులస్తుడు, మాకు అవినిగడ్డ నుంచి సుపరిచితుడు. సింహాద్రి రమేష్ గారు మా ఫ్యామిలీ మెంబరు. అవినాష్ గారితో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. చెన్నుపాటి సీను గారితో ఉన్నాయి. ఈ విజయవాడలో ఉన్న ప్రతి నాయకుడితో ఉన్నాయి. దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. తల్లికి అన్యాయం జరిగిందంటే రాజకీయాలు ఎందుకు తీసుకొస్తారు? తల్లికి అన్యాయం జరిగిందంటే ఇవన్నీ ఎందుకు తెస్తారు? ఒక ఆడబిడ్డ ఏడుస్తుంటే కన్నీళ్ళు కరగలేని మనుషులు కూడా ఒక రాజకీయ నాయకులేనా? దీనికి పార్టీలకి ఏంటి సంబంధం? మీరు నిజంగా నిజాయితీ పరులైతే స్టేషన్ మీద మీరు విచారణ జరిపించండి. సిట్ చేత విచారణ చేపించండి, సిబిఐ చేత విచారణ చేపించండి. నిందితులను బయటికి తీసుకొచ్చి 302 కేసు కట్టి మా వాడు దుర్మార్గుడు అన్నారు కదా. ఇప్పుడు సిఐ ఏంటి? గాంధీ మహాత్ముడా? సిఐ మంచివాడా? సిఐ పక్కన ఉన్న కానిస్టేబుల్ మంచివాళ్ళ? వాళ్ళని ప్రశ్నించరా? వాళ్ళు చేసే తప్పులు కాదా? మా వాడు చేసిన తప్పు అయితే సిఐ చేసింది కూడా తప్పే. సిఐ చేసింది కూడా తప్పే. అతను కూడా 302 కేసు పెట్టి అతను కొడతా, అతని అనుచరులతో పాటు మొత్తాన్ని సబ్ జైలుకి పంపించాల్సిందే. మా డిమాండ్ రాజీ పడేవాళ్ళం అయితే, డబ్బులు తీసుకొని ఇంట్లో కూర్చునే క్యారెక్టర్లు అయితే కొన్ని కోట్లు వెనకాలేసుకొని మా బతుకులు మేము బతికేవాళ్ళం. రూపాయి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, అలో లక్షణ అంట ఏడుస్తా స్టేషన్ చుట్టూ ఒక ఆడబిడ్డ తిరుగుతుంటే, చేతకాని ప్రభుత్వాలు, చేతలేని చావలేని నాయకులు ఉన్నంతకాలం పేదవాడికి న్యాయం జరగదు. మేము కోరుకునేది ఒకటే, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు. ప్రశ్నించండి, ప్రశ్నించండి అన్నారు. ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు దీని మీద ఏ విచారణ చేస్తారో, ఏం చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది. అనితి గారి చేతుల్లో ఉంది, లోకేష్ గారి చేతుల్లో ఉంది, చంద్రబాబు గారి చేతుల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, అంబటి రాంబాబు గారు మాతో మాట్లాడటం తప్ప? మాకు మీరు చేయాల్సిన సపోర్ట్ వాళ్ళు ఇవ్వటం తప్ప? మా నాయకులుగా మాకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్గా రావటం తప్ప? ఒక సామాన్యుడికి అన్యాయం జరిగితే వస్తే తప్ప కాదుగా. ఎవరు మాట్లాడతారు దీని గురించి? చెప్పండి. దీని గురించి అమ్మిశెట్టి వాసు మా ఇంటికి వచ్చాడు, మా అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అన్న జరిగింది ఏదో జరిగింది, పిల్లోడు వస్తాడో రాడో తెలియదు. సిఐ గారు మన కాపుకులం, సిఐ గారిని కాపాడుకుందాం అన్న, మనం ఏ పని అడుగుతా చేస్తాడన్నా, మనకి బాగా ఉపయోగపడతాడన్నా అన్నాడు. మేము అన్నాం, ఇదేం బిస్కెట్ ప్యాకెట్ కాదురా, తినేసి వదిలేసి ఇంకొకట్లో కొనుక్కుంటానికి గెట్ అవుట్ ఇక్కడి నుంచి. మా ఇంట్లో ఒకరికి జరిగింది, ఏ తల్లికి ఇలాంటిది జరగకూడదు, గెట్ అవుట్ ఇక్కడి నుంచి అని పంపించేశాం. మాకెవరో నాయకులు లేరు, మేము ఏ నాయకుడి మాట అయ్యను, ఏ నాయకుడికి కొమ్ము కాయం. తప్పు చేస్తే నాయకులు నిలదీస్తాం. అందుకే మాకే పోస్టులు, మాకే ఉద్యోగాలు, మాకే పదవులు లేవు. కానీ మాకు రాధారంగమిత్ర మండలి అండగా ఉంది. కొల్లకొండ శివాజీ గారు, నరసింహ నరసింహారావు గారు, విజయవాడలో ఉన్న ప్రతి కాంగ్రెస్, ప్రతి వైఎస్ఆర్సీపీ, ప్రతి టీడీపీ, ప్రతి వైసీపీ, ఏ ఒక్క నాయకుడు, జనసేన ఉన్న కార్యకర్తలతో సహా మాతోనే ఉంటారు. మేము 6 అన్నదమ్ములు, 4 అప్ప చెల్లెళ్ళం. మా ఫ్యామిలీలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది. ఈ పిల్లకి ఇంత అన్యాయం జరిగితే రేపు పొద్దున ఒకే తల్లి ఉంటుంది, పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరు న్యాయం చేస్తారు? పడతా ఎండనక వాననక తిరుగుతున్నారు. మీ ఫ్యామిలీలో జరిగితే మీరు ఏం చేస్తారు? ఎవరికి న్యాయం జరిగిద్ది? మేము అడిగేది న్యాయమే. మేము అన్యాయంగా అడగట్లా. మా వాడు తప్పుడోడు అంటున్నారు. సిఐ ఏంటి ఇప్పుడు? మంచోడా? సిఐ మంచోడా? చెప్పండి సిపి గారు. సిఐ మంచోడా? కానిస్టేబుల్ మంచోడా? శవాన్ని మాయం చేయటం మంచిదా? దహనం చేయటం మంచిదా? ఆ తల్లి పూడికి అడుగుతుంది, ఇవ్వండి. మీరు ఇవ్వాల్సిందే. మాకు 29తో పాటు మేము ఇప్పుడు చెప్తున్నాం, ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు, ప్రతి కాపు నాయకుడు, ఆఖరికి మందకృష్ణ మాదిగ నాయకుడి గారితో సహా పిలుస్తాం. మాకు న్యాయం జరగాలి. మా ఫ్యామిలీకి ఇంత అన్యాయం జరిగింది.
మీరు న్యాయం చేయండి అంత మటుకి. సిపి గారు మాకు చెప్పారు, మా సిస్టర్కి, అమ్మ ఏం జరిగిందో మాకు తెలుసు, ఆడు ఎదవని మాకు తెలుసు, అతను చేసే నేరాలన్నీ బయటకు వచ్చినాయి, ఇమ్మీడియట్లీ అతని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, అతను విఆర్ పంపిస్తాం కాదండి, మాకు జరిగిన అన్యాయానికి మీరు ఇమ్మీడియట్లీ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి వాళ్ళ సబ్ జైలుకి పంపించండి, ఆ పిల్లాడు బూడి తిప్పించండి, మాకు న్యాయం జరిగింది. ఆ బూడితో మేము అస్థికలతో మేము చేసుకుంటాం, వాళ్ళు స్టేషన్కి వాళ్ళ కోర్టుకు పంపించండి, మాకు జరిగే న్యాయం మేము ఆ కార్యక్రమం చేసుకుంటాం. కోర్టులో కేసు అంటారా, అది ఎప్పటికో తేలిద్ది. కోర్టులు కేసులు తెలియని వాళ్ళం కాదు, మాకు వీటి గురించి అవగాహన లేని వాళ్ళం కాదు, మా వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అనేది కాదు, మేము పోరాటం చేసుకుంటాం, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా నాన్నగారు ముళ్ళపూడి కృష్ణమూర్తి గారు నేర్పిన విద్య ఒకటే, ఎవరి దగ్గర తలకాయ ఉంచుకోబాక, ఎవరి దగ్గర కాళ్ళు పిసకబాక, అవసరమైతే పేక పిసుకని చెప్పాడు. మా టైం వచ్చినప్పుడు మేము పేకే పిసుకుతాం తప్ప కాళ్ళు పట్టుకునే క్యారెక్టర్లు మావి కాదు. సోషల్ మీడియాలో 7 కానిస్టేబుల్ ఉన్నారని ప్రచారం వెళ్ళామా? బాబురావు ఉన్నాడండి, అందులో అశోక్ ఉన్నాడండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడండి, మురళీకృష్ణ ఉన్నాడండి, ఇంకా మరియు 8 మంది దాకా ఉన్నారండి. శవాన్ని మాయం చేసిన దాంట్లో బాబురావు బండి తోలాడు, మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు, వెనకాల అశోక్ కూర్చున్నాడండి. ఎస్ఐ ఎదర సిఐ ఎదర బండి వేసుకొని వెళ్ళాడండి. మొత్తం డీటెయిల్స్ వచ్చినాయండి. ఎదురుగుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారండి. ఆ ఫోటోలే మేము అంబటి రాంబాబు గారికి రిలీజ్ చేసామండి. మేము ఈ కూడా ఒకటే చెప్తున్నామండి, మాకు చేతనైనంత మట్టుకి మేము విజయవాడ సిటీలో 40 ఏళ్ళ నుంచి కాపురాలు చేసుకుంటా ఇక్కడే ఉంటున్నామండి. స్టేషన్కి వెళ్ళిన ప్రతి ముద్దాయితో మాకు సంబంధాలు ఉంటాయండి. ఏం చేసేవరా, ఏం జరిగిందిరా అంటే ప్రతి ఒక్కటే నిజమే చెప్తారు తప్ప అబద్ధం చెప్పడండి. అన్న సాయిని పైన కొడుతున్నారు, గోల్డ్ పీకేస్తున్నారన్న, మీ అక్కకి చెప్పన్నా, మీ అక్కను పంపించన్నా, చంపేసేటట్టున్నారన్న అని చెప్పారు. మేము ఇదే నాయకుల దగ్గరికి వెళ్ళి ఏ రోజు కూడా మా ఓడి మీద కేసులు ఉన్నాయంటున్నారు కదా, 2-3 కేసులు, బుద్ధి రావాలని మేము ఎవరికి చెప్పనమాట, వాస్తవం అండి. కానిస్టేబుల్లే కాదండి, ఆ స్టేషన్ మొత్తం ఉందండి. ఆ రోజు డ్యూటీలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి, తగిన మూల్యం చెల్లించుకోవాలి. ప్రభుత్వం తరపున కూడా వాళ్ళందరికీ క్రిమినల్ కేసు పెట్టి ప్రభుత్వమే దీన్ని తన కేసుగా సుమోటోగా స్వీకరించి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. పోరాటం చేయగలిగిన దమ్ము ధైర్యం మాకున్నా కానీ మా తరపున ప్రభుత్వం నిలబడి నిందితులకి కఠిన శిక్షలు పడేదాకా ప్రభుత్వం సహాయం మేము తప్పకుండా కోరుకుంటామండి. మాకు పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తి అండగా ఉంటాడని కోరుకుంటున్నామండి. ముఖ్యంగా ఇన్నాళ్ళ తర్వాత స్పందించి మీరు నా కోసం వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ధైర్యంగా ఒక డిపార్ట్మెంట్ని, కొన్ని రాజకీయ పార్టీలను కూడా వ్యతిరేకించి మీరు వచ్చి ఈ ప్రెస్ మీట్ తీసుకుంటున్నందుకు మీకు రుణపడిపోయి ఉంటామండి. నేను ఏ పార్టీయో మీకు తెలుసు, ముళ్ళపూడి నాగేశ్వరరావు అని చెప్పి యూట్యూబ్ బైట్స్ అని కొడితే ఏమొస్తాయో మీకు తెలుసు. సామాజికంగా జరిగే అన్యాయాల మీద నా విశ్లేషణ ఏంటో ఇక్కడ ఉన్న చాలామంది విలేకరులు అందరికీ కూడా తెలుసండి, జర్నలిస్టులకి. నేను ఒకటే కోరుకుంటున్నానండి, మేము పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ తప్పనిసి ఇంకోటి కాదండి. బయట ఉండే పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్ చేసుకుంటున్నానండి. ఎంటైర్ మా ఫ్యామిలీలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పిచ్చండి మాకు. అయ్యా, ఇదే అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడుతూ మీడియాలో ఏం మాట్లాడారండి మీరు విన్నారు కదండి. వాళ్ళు మా పార్టీ కాదు, నన్ను కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎన్ని మాటలు మాట్లాడాడో నా బంధువు అయ్యి ఉండి కూడా మీరు ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మీరు రమేష్ గారు కానీ అట్లాగే పేరు నాని నాకు ఫ్రెండ్ అండి, బందర్లో పేరు నాని గారు, నేను మా ఫ్రెండ్స్ గాలి రమేష్ వాళ్ళు అందరూ తిరిగిన వాళ్ళమని, అయినప్పటికి కూడా నేను ఎలా మాట్లాడతానో వాస్తవాలు మీ అందరికీ తెలుసండి. ఇప్పుడు ఈ పిల్లోడి మీద కేసులు ఉన్నాయంటున్నారండి. ఎందుకని పీడీ చట్టం పెట్టలేదండి పోలీసు వారు? ఎందుకని ఆర్మ్స్ యాక్ట్ పెట్టలేదండి పోలీసు వారు? ఎందుకని టాడా చట్టం పెట్టి బెయిల్ కూడా లేకుండా నాన్ బెయిలబుల్ ఒక 6 సంవత్సరాలు జైల్లో పంపలేకపోయారు మీరు? 23 ఏళ్ల పిల్లోడు ఇంటర్నేషనల్ క్రిమినలా? నోటికి అర్థం ఉండాలండి. ఏమండి మీరు క్రియేట్ చేసి గొడ్డలు పెడితే ఈడేమన్నా వెళ్ళి ఇంకోసాట గొడ్డల పట్టుకు తిరిగిన వాళ్ళకి మళ్ళీ ఇదే అండి? జగన్ గారికి ఎలా పెడతారు, ఈ పిల్లోడికి ఎలా పెడతారు? ఆ పిల్లోడు ఎంత, ఆ పిల్లోడు బతికెంత అండి? బైకులు వేసుకుని రోడ్డు మీద తిరిగే చిన్న పిల్లోడు. 23 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఉన్నాయి, 30 కేసులు ఉన్నాయని మాట్లాడేటటువంటి మీరందరూ కూడా ఇదిగో మా చెల్లెలు గారు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది, ఎన్బిడబ్ల్యూ పెండింగ్ 2 కేసుల్లో. ఆ 2 కేసుల్లో కూడా ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఎందుకు? వాయిదాకు వచ్చి అక్కడ కనపడితే అన్ని పట్టుకుని కొడుతున్నారు మీరు. భయపడి బయటికి పారిపోయి జూమోటోలో పనిచేసుకుని రోజుకు 350 రూపాయలు వస్తే ఆ డబ్బులతో బతుకుతున్నాడు. ఆ పిల్లోడు మరి ఇంత పెద్ద డాన్ అయితే, ఇంత పెద్ద మాఫియా గంజాయి బ్యాచ్ అయితే ఎలా 350తో బతుకుతున్నాడండి? ఎలా మమ్మల్ని కూడా డబ్బులు పంపమని అడుగుతున్నాడండి?
ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇన్సిడెంట్ జరిగేసరికి చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే అలవాటు ఉన్నటువంటి కొంతమంది పార్టీలు, కొంతమంది వ్యక్తులు, మాకు మీరు ఎంత గీత గీసినా మాకు భయం లేదండి. మేము కోరుకునేది ఒకటేనండి, ఆ పిల్లోడి మీద ఉన్న కేసులు మేము చూపించాం, మీరు నెట్లో కొట్టుకోండి. అంతకన్నా ఎక్కువ కేసులు ఉంటే రండి, ఇదే మీడియా ముందుకు రండి, మనం మాట్లాడుకుందాం. అంతేకాని అసలు మాకు కేసులు ఉన్నాయి, ఓకే మీరు పీడీ యాక్ట్ పెట్టండి, తాడా యాక్ట్ పెట్టండి, లేదు అరెస్ట్ చేయండి. ఎందుకని చేయలేదండి? మీరు హౌ మెనీ కేసెస్ యూ హ్యావ్ ఫైల్డ్ ఆన్ దట్ పర్సన్? ఎందుకని ఎక్యూడ్ అయిపోయినాయండి? మీరు పెట్టినవన్నీ ఫాల్స్ కేసులని మీకు తెలియదా? కృష్ణలంక ప్రజలకు తెలియదా? ఇక్కడున్న రాజకీయ నాయకులకు తెలియదా? ఈ గంజాయి కేసులు పెట్టేయన్నీ ఫాల్స్ అని అక్కడ మీకు తెలియదండి? అక్కడ మీకు తెలియదండి? అయ్యా మా పిల్లోడి మీద ఏం కేసులు లేవండి, పోయిన తర్వాత కుక్కని చంపావేంట్రా అంటే పిచ్చి కుక్కని చెప్పినట్టుగా మీరు ఆ కుర్రోడి మీద కేసులు ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఇది చేశారని షో మీద ఒక ఎనీ అదర్ ఎవిడెన్స్? ఏ ఒక్క కేసులన్నా అరెస్ట్ చేశారో చెప్పండి, ఏ ఒక్క కేసులన్నా శిక్ష పడిందేమో చెప్పండి. ఎందుకండి చిన్న పిల్లోడు 23 ఏళ్ల పిల్లోడిని ఇవాళ ఇంటర్నేషనల్ నేషనల్ అని మాట్లాడుతున్నారు. వాడికి ఏ విధమైన సంబంధం లేదు. జూమోటోలో పనిచేసి 350 రూపాయలు సంపాదించుకుని బయటికి వెళ్ళి తినగా బతుకుతున్న వ్యక్తి ఆయన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద డాన్ని ఏంటంటే ఈ తప్పును కవర్ చేసుకుంటాకి మేము ఒకటే అడుగుతున్నామండి. మేము జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అభిమానులు, నా తమ్ముడు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ. మా తమ్ముడు నవరంగ్ చెప్పినట్టు క్వశ్చన్ చేయమన్నారు, క్వశ్చన్ చేసే మెంటాలిటీ. మేము భయపడే వాళ్ళం కాదు, వెనకడిగేసేవాళ్ళం కాదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు కేసులు వద్దు, ఏ పార్టీని నిందించాం, వాస్తవమే మాట్లాడతాం. సిఐ గారికి కూడా ఒకటే చెప్తున్నాం, పిల్లోడిని అప్పచెప్పండి. మేము చెప్పేది ఫస్ట్ నుంచి ఇదేనండి, పిల్లోడిని ఇచ్చేయండి, మాకు కేసు వద్దు. గౌరవనీయులైన కమిషనర్ గారు, అలాగే డీజీపీ గారు, అనిత గారు, మా పిల్లోడిని మాకు ఇప్పించండి అమ్మా, మాకే కేసులు వద్దు. మీ వెనకాలే ఉంటాం, మీతోనే బతుకుతాం, మీతోనే సస్తాం. లేదు చంపేసాం, పలానా తారీఖు చంపాం, ఆ తారీఖు మీరు దినం చేసుకోండి, లేదంటే హిందూ సాంప్రదాయ ప్రకారం తప్పు కీడవుద్ది, మీ ఫ్యామిలీలు తగులుద్దంటే ఆ డేట్ చెప్పండి, లేదు బూడిదన్నా ఇవ్వండి. ఏంటండి మేము అడిగేది? ఎవరండి ఈ రాష్ట్రంలో తీసుకెళ్ళి చంపి ఎన్కౌంటర్ చేసి బాడీలు ఇచ్చిన సందర్భం అనేక కేసుల్లో ఉన్నాయి, నేను చూశానండి. అనేక ఎన్కౌంటర్లు జరిగినప్పుడు రంగా గారితో పోటాడని చరిత్ర, ఆయనతో కలిసి తిరిగిన చరిత్ర, కేసులు పెట్టించుకుని పోలీసుతో తన్నులు తిన్న చరిత్ర మాకుందండి. యాజ్ ఏ సీనియర్గా ఇంకా బతుకున్నాను, అవన్నీ చూశాను. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ గివ్ ద సపోర్ట్ టు యువర్ కూటమి అండ్ యువర్ పోలీస్ డిపార్ట్మెంట్. మీకు తెలుసు కదండి పోలీసు గురించి ఎంత గొప్పగా వీడియోలు చేశానండి మొన్న పోలీసు వారిని తిడితే. దయచేసి ఒకటే కోరుకుంటున్నానండి, ఈ స్టేషన్లో చేసినటువంటి ఈ మా మేనల్లుడు హత్య చేసి బూడు చేసిన వాళ్ళని తప్పనిడిచి, ఈ పోలీసు వారి మీద తప్పనిడిచి రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరూ కూడా మా సోదరులండి. అట్లాగే కూటమిలో ఉన్న మా పవన్ కళ్యాణ్ గారికి ఇంత చేశాను ఇన్నేళ్ళగా, నాకేం చేస్తారా న్యాయం అని చెప్పి చూస్తున్నానండి. చంద్రబాబు గారు గురు అరెస్ట్ అయినప్పుడు నేను ఎలా చేశానో మీ అందరికీ తెలుసు, అనేక విషయాల్లో కూటమికి ఎలా అండగా ఉన్నానో తెలుసు. అయ్యా మాకు పార్టీలు అంటగొట్టొద్దు, కులాలు అంటగొట్టొద్దు, ఈ విషయం మీద న్యాయపరమైన పోరాటం మేము ఎక్కడికైనా వెళ్ళి మా చెల్లి కనకదుర్గ లాయర్ గారి ద్వారా మాకు సపోర్ట్ చేసేటటువంటి హ్యూమన్ రైట్స్ ప్లస్ ఒక గొప్ప లాయర్ గారు మాకు అండగా నిలబడ్డాడండి. ఒక గొప్ప లాయర్ గారు, ఆ లాయర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామండి. ఆయన బిడ్డలుగా చెప్తున్నాం, మాకు ఈ కేసు విషయంలో ఆయన చూస్తాడు, ఆయన ద్వారానే మేము మూవ్ అవుతాం, ఎంత దూరమైనా వెళ్తామని మీడియా వారు శ్రమ తీసుకుని వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. అయ్యా 1-2 కేసుల్లో అతనుంటే దాదాపుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దమ్మీ కేసులు పెట్టి కనీసం కొన్ని కేసులు 5వ ముద్దాయిగా అయినా సరే ఇరికించారండి. అవన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోలేక కేసులన్నీ కొట్టేశారు. అయితే ఇతనికి ఉన్నాయి 2 కేసులు, ఆ రెండిట్లో కూడా వారెంట్ ఉంది. ఇవన్నీ కొట్టేసిన కేసులు అండి. మీరు నిజంగా ఎవిడెన్స్ కరెక్ట్గా పెట్టి మీరు నిజమైన కేసులు పెడితే ఈ కేసులన్నీ ఎందుకు కొట్టేశారు సిఏ గారు చెప్పండి, పోలీస్ వారు చెప్పండి. అతనికి ఉన్నాయి 2 కేసులు, అందులో వారెంట్ మాత్రమే ఉంది, వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లని కృష్ణలంక తీసుకెళ్లారు. అతను ఫోన్ ట్రాప్ చేసి అతని ఫోన్ నుంచి ఫోన్ చేయించి మిగతా వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారు. వాళ్ళందరినీ సబ్ జైలుకి పెట్టి వీడిని సబ్ జైలుకి పెట్టకుండా బాత్రూంలో పడేశారు. ఈ కేసుల గురించి వచ్చి బందర్ రోడ్లో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు.
ఎవరన్నా వచ్చి అడుగుతారా? 50 కేసులు 40 కేసులు ఉన్నాయని చెప్తున్నా, కుక్కలకి చెప్తున్నా. ఏ రాజకీయ పార్టీకి ఈ పిల్లడికి సంబంధం లేదు. కనీసం ఏ రాజకీయ పార్టీలో కూడా వీడికి సభ్యత్వం లేదు. వీడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే. ఏ రాజకీయ పార్టీకి ఈ కేసుకి సంబంధం లేదండి. ఇదిగో మీకు సభాముఖంగా ఇదిగో ఎవిడెన్స్ పరంగా ఇస్తున్నా. ఉన్నాయి 2 కేసులు. ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసి ఆంధ్ర, తమిళనాడు, చెన్నైలో మాఫియా డాన్ అయితే నాగరాజు గారు నువ్వు కూడా ఆడిని పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతావు. నీ పక్కన తిరిగే మాఫియా డాన్లన్నీ మాకు తెలుసు. నువ్వు కూడా సాయి కృష్ణని పక్కన కూర్చోబెట్టుకొని ఆడి కారెక్కి తిరుగుతావు. వీడు మాఫియా డాన్ కాదు, పిల్లాడు. చంపేసి సమాధానం చెప్పలేక బూడిద అడిగినా ఇవ్వకుండా మాఫియా డాను అది ఇది అని చెప్పొద్దు. రాజకీయాలు ఈ చావుకి రాజకీయాలకి సంబంధం పెట్టొద్దు. వీడికి ఉన్నది 2 కేసులు. దమ్ముంటే వచ్చి బందర్ రోడ్లో నుంచుంటా. ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి పోలీసు వారు. ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి. నేను వస్తా. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి నుంచొని అడుగుతా. ధర్మం చేయండి, న్యాయం చేయండి, పోలీసు వారు మాట్లాడండి. ఇదిగోండి ప్రెస్ వాళ్ళందరికీ ఇస్తున్నా. అసత్య ప్రచారాలు గొడ్డలు పట్టుకుని ఆడు మాఫియా అని స్టోరీలల్లి పెట్టద్దు. యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను నిజాయితీగా అడుగుతుంది ఏంటి? నీకు దమ్ముంటే తీసుకెళ్ళి చంపేశావు. నీకు దమ్ముంటే తీసుకొచ్చి బూడిదేవు. దమ్ముంటే సవాన్నివ్వు. దమ్ము లేనోడా అసత్య ప్రచారం చేయొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా కాకి చొక్కా వేసుకొని ధర్మంగా పనిచేస్తే బూడిదేవు లేదా సవాన్నివ్వు. అంతేగాని అసత్య ప్రచారం చేయొద్దు. రాజకీయాలకి అంటగట్టొద్దు. వాడు చిన్నపిల్లాడు, ఏ రాజకీయానికి సంబంధం లేదు. వాడికి ఉన్న 2 కేసులు. ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. ఆ పిల్లాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే. మీరు చెక్ చేసుకోండి. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి బందర్ రోడ్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎవరైనా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కానీ, నిజాయితీ కలిగిన మిగిలిన వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ ఉంటే వచ్చి సమాధానం చెప్పండి. అతని కేసుల గురించి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. నిజాయితీ గల ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే అంబేద్కర్ బొమ్మ దగ్గర బందర్ రోడ్లో వచ్చి నుంచుంటా. మా ఫ్యామిలీ 200 మంది ఉన్నా 200 మంది వచ్చి నుంచుంటాం. వాడి కేసుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మనండి. కంప్యూటర్ లిస్ట్ తీసి ఇమ్మనండి. రన్నింగ్లో ఉన్న కేసులు లిస్ట్ తీసి ఇమ్మనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీడియా ముఖంగా. 200 కేసులు 300 కేసులు 40 కేసులు ఉన్నాయని, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని దయచేసి ఈ కేసుకి రాజకీయాలను పులవద్దు. మళ్ళీ చెప్తున్నాం, ఒక అమాయకురాలు ఎవ్వరు లేని దీనురాలు వాళ్ళ అబ్బాయి డెడ్ బాడీ ఇమ్మని అడుగుతుంటే దాన్ అని మాఫియా అని 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు, మళ్ళీ చెప్తున్నా 3-4 రాష్ట్రాల్లో వాడు మాఫియా చేస్తే నువ్వు కూడా ఇంకొకరిని ఎక్కించి తిరుగుతున్నావే సిఐ నాగరాజు గారు. అట్లాగే మా వాడిని కూడా జీబులు నీ పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతాం. అన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రొసీడ్ అవుతాం. నువ్వు కూడా సాయి కృష్ణ జీబులో ఎక్కించుకొని ఆడి పక్కన కూర్చొని తిరుగుతావు సాయంత్రం 6 తర్వాత. ఆడు పిల్లాడు, పేదవాడు, చిన్నవాడు, ఇంత పెద్ద డెత్త లేనివాడు. ఇదిగో నేను ఛాలెంజ్ చేస్తున్నా. బందర్ రోడ్లోకి వచ్చి సమాధానం చెప్పమనండి. పోలీసు వారు సమాధానం చెప్పాలి. మీడియాను అడ్డు పెట్టుకుని ఎవరెవరిని డమ్మీ గాడిని పేటీఎం గాడిని అడ్డు పెట్టుకుని అసత్య ప్రచారం చేయటం కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. బందర్ రోడ్లోకి రండి. మేము ఇక్కడే ఉన్నామండి. పిల్లోడు తల్లి, పిల్లోడు చెల్లి, అక్క అని కూడా వేరే డమ్మీ గాడిని తీసుకెళ్ళి రాజకీయం చేస్తున్నారు. అక్కడ మేము రాజీ అయిపోయి. ఇదిగోండి వాళ్ళ అమ్మ, భర్త చచ్చిపోయాడండి, కూతురుంటే పెళ్ళై వెళ్ళిపోయిందండి. ఎప్పుడో ఏ ఒక్కళ్ళతో ఈవిడికి సంబంధం లేదండి. నా చెల్లండి. ఈవిడ కోసం ఈ చెల్లి మేము 6 అన్నదమ్ములు ఇవాళ రోడ్డు ఎక్కాల్సి వచ్చిందండి చానాళ్ళ తర్వాత. ఇంకో విషయం చెప్తున్నానండి. సాయి కృష్ణ గారికి ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదు. అమ్మ అబ్బాయి భోజనం చేయలేదమ్మా అంటే ఈ ఫోన్లోంచి 500 పంపిస్తాను, మీకు ఇస్తాను ఫోన్ లిస్టు. తమ్ముడు పంపిస్తాడు, నవరండి 1000 పంపిస్తాడు, లారీ ఆఫీస్ ఇస్తుంది. మేము ఆ ఫ్యామిలీని కాపాడేది. కానీ బిడ్డ చచ్చిపోయి ఏడుస్తుంటే రాజకీయం చేస్తున్నారు. మీకు ఫ్యామిలీలు లేవా? మీ ఇంట్లో పిల్లలు లేరా? మీ మనసు కరట్లేదా? బూడిదన్నా ఇవ్వండిరా ఎదవల్లారా, బూడిదన్నా ఇవ్వండిరా ఎదవల్లారా. ఇంతకంటే ఏం చెప్పలేదు.